1498లో వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడంతో పోర్చుగల్ రాజ్యం నుండి సముద్రయానం చేస్తూ చివరికి సెయింట్ మేరీస్ దీవులకు చేరుకున్నారు. అక్కడక్కడ స్విమ్మింగ్ పూల్ మాదిరి వలె బాత్ టబ్లు దర్శనమిస్తాయి. ముఖ్యంగా ఇక్కడ ఇసుక తిన్నెలు తెల్లని పాల వలె మెరిసిపోతూ ఉంటాయి. ఎనభై 8 మిలియన్ సంవత్సరాల క్రితం అగ్ని పర్వతాల వల్ల ఈ మినీ చిన్న ద్వీపాలు ఏర్పడ్డాయి. భారతదేశంలో సెయింట్ మేరీస్ అనే పిలువబడే దీవులను ఈ రోజు నా ఛానల్లో చూపించబోతున్నాను. ఉడిపి ఫిషింగ్ హార్బర్లో మార్నింగ్ 9:30కి ఫెర్రీస్ అందుబాటులో ఉంటాయి. అలాగే సెయింట్ మేరీస్ ఐలాండ్కి చేరుకోవటానికి ముఖ్యమైన మార్గం సముద్ర మార్గం. ఉడిపి ఫిషింగ్ హార్బర్ నుండి సెయింట్ మేరీ ఐలాండ్కి 5 కిలోమీటర్స్ ఉంటుంది. సుమారు 30 మందిని ఒకేసారి బోట్లో ఐలాండ్కి తీసుకెళ్తారు. డీజే పాటలతో సందర్శకులను ఉత్సాహపరుస్తూ ఉంటారు. ప్రయాణ సమయం మించుమించు మనకి 20 నిమిషాలు పడుతుంది. ఈ జర్నీ ఎంతో బాగుంటుంది. ఈ దీవులు కర్ణాటకలోని ఉడిపి అనే పట్టణానికి సమీపంలో మాల్పే తీరంలో దీవులైతే ఉన్నాయి. 1498లో వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడంతో పోర్చుగల్ రాజ్యం నుండి సముద్రయానం చేస్తూ చివరికి సెయింట్ మేరీస్ దీవులకు చేరుకున్నారు. ఈ దీపాలలో ఒకదానిని పోర్చుగీస్ భాషలో డి శాంటా మారియా అని పేరు పెట్టారు. ఈ ఐలాండ్ ని మేరీమాతకు అంకితం చేశారు. అరేబియా సముద్రంలో 4 ద్వీపాల సమూహమే సెయింట్ మేరీస్ దీవులని పిలుస్తారు. అవి కొబ్బరి ద్వీపం, ఉత్తర ద్వీపం, దరియా బహదూర్గర్ ద్వీపం, దక్షిణ ద్వీపం. 88 మిలియన్ సంవత్సరాల క్రితం అగ్ని పర్వతాల వల్ల ఈ మినీ చిన్న ద్వీపాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా టూరిస్టులు కొబ్బరి ద్వీపానికి వెళ్తూ ఉంటారు. అక్కడక్కడ స్విమ్మింగ్ పూల్ మాదిరి వలె బాత్ టబ్లు దర్శనమిస్తాయి. ముఖ్యంగా ఇక్కడ ఇసుక తిన్నెలు తెల్లని పాల వలె మెరిసిపోతూ ఉంటాయి. ఈ ప్రాంతంలో ఎటు చూసినా చుట్టూ సముద్రమే ఉంటుంది. అందులోనూ సముద్రపు నీళ్లు నీల రంగులో ఉండటం వల్ల సందర్శకులను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది. ఇది ఒక డేంజర్ జోన్, నిచ్చెన మాదిరిగా ఉంటుంది. ముఖ్యంగా మనం సాహసం చేసే ముందు ఇలాంటి ప్రదేశాల్లో చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. 88 మిలియన్ సంవత్సరాల క్రితం అగ్ని పర్వతాల వల్ల ఈ మినీ చిన్న ద్వీపాలు ఏర్పడ్డాయి. ఈ ఐలాండ్ లో ఎక్కువగా రాళ్లు మరియు కొబ్బరి చెట్లతో నిండి ఉంటుంది. అరేబియా సముద్రంలో 4 ద్వీపాల సమూహమే సెయింట్ మేరీస్ దీవులని పిలుస్తారు. అవి కొబ్బరి ద్వీపం, ఉత్తర ద్వీపం, దరియా బహదూర్గర్ ద్వీపం, దక్షిణ ద్వీపం. ఈ ఐలాండ్ లో ఎక్కువగా రాళ్లు మరియు కొబ్బరి చెట్లతో నిండి ఉంటుంది. సాయంత్రపు వేళ ఊయలు ఊగుతూ ఉంటే చిన్ననాటి రోజులు మనకి గుర్తుకు వస్తాయి. ఎంతో సరదాగా ఉంటుంది.
సెంట్ మేరీస్ ఐలాండ్ నుండి లాస్ట్ ఫెర్రీ 5 గంటలకి తిరిగి ప్రయాణం అవుతుంది. ఈ సెంట్ మేరీస్ ఐలాండ్ కి చేరుకోవాలనుకుంటే ఉడిపి రైల్వే స్టేషన్ నుండి మాల్పే బీచ్ కి 12 కిలోమీటర్లు ఉంటుంది. ఉడిపి ఫిషింగ్ హార్బర్ నుంచి సెంట్ మేరీ ఐలాండ్ కి 5 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే గౌట్ ఫెర్రీస్ మనకు అందుబాటులో ఉంటాయి.